హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న చిన్న హార్వెస్ట్లు చేస్తూ మీతో మంచిగా కబుర్లు చెప్పుకోవాలని నేను ఇలాగ పైకి మేడ మీదకి వచ్చానండి. వచ్చేసరికి ఇక్కడ చూసారా చక్కగా ఇవి రైన్ లిల్లీస్. వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం ఇవి భలే వస్తాయండి పువ్వులు. అసలు ఏంటో సృష్టి విచిత్రం తెలియదు కానండి. వర్షాలు వస్తే ఒక పువ్వులు, ఎండాకాలం వస్తే ఒక పువ్వులు, చలికాలంలో కొన్ని రకాలు, ఇలా ప్రతి సీజన్ని మనం ఎంజాయ్ చేసే విధంగా మంచిగా ఉన్నాయి కదా. వర్ష సూచన అనమాట. ఇవి వచ్చాయంటే వర్షాలు పడ్డాయి రాబోతున్నాయి ఇలా అనమాట. ఇలాగా ఇవి చక్క మనకి రైన్ లిల్లీస్ అంటాం కదా. రైన్ లిల్లీస్ మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇందులో. నా దగ్గర మాత్రం పింక్ ఇలాగ చిన్నది, ముందు చూస్తారు కదా పెద్దది, ఇక్కడ చూస్తే ఇలాగ వైట్ది ఇవి ఉన్నాయన్నమాట. ఈ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఇందులో ఎల్లో కూడా ఉంటుందండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఇలా మీతో మంచిగా చల్లగా ఉంది వాతావరణం. కబుర్లు చెప్పుకుందాము. కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు మనకి ఇంట్లో కావాల్సిన హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్దాము. ఈ గులాబీ మొక్క గురించి మీకు చెప్పాలండి. ఈ గులాబీ మొక్క ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే, ఈ బకెట్లో, ఈ చిన్ని బకెట్లో ఒక మొక్క వేసి ఉండేది క్రాటన్ అండి. ఒక విజయ్ గారిని ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ గిఫ్ట్గా ఇచ్చాను నేను. ఇస్తే ఆవిడ పట్టుకెళ్ళి చక్కగా క్రాటన్ మొక్కను పెద్ద కుండీలో వేసుకుని దీనికి మళ్ళీ పెయింట్ వేసి ముగ్గు పెట్టి ఇందులో గులాబీ మొక్క వేసి మళ్ళీ ఇచ్చారనమాట. చాలా బాగుంది కదా, క్యూట్ రోజెస్ ఎంత బాగుందో కదా. ఆవిడకి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ద్వారాగా. అయితే ఈరోజు హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్లు కదా, మంచిగా చేసేద్దామండి. దొండపాది పెట్టిన సిమెంట్ మడి, దానిలోని ఇదంతా కూడా విపరీతంగా నాకు పొన్నగంట వచ్చింది. ఇదిగోండి కోసేసరికి ఒక బకెట్కి వచ్చింది అనమాట. ఒక బకెట్ డాక్ వచ్చింది. ఇంకా ఉందండి, ఇంకా ఉంది, ఇంకా కొయ్యొచ్చు. కానీ విపరీతంగా కూడా వస్తుందండి పొన్నగంటి. అన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తాయి కదా. నాకు ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు మా గార్డెన్లో. ఆకుకూరలు అయితే అసలు విపరీతం, ఎన్ని వెరైటీస్ ఎంత ఎక్కువ వస్తాయి. ఎక్కువ వాడుతుంటాం ఆకుకూరలు. చెప్పాను కదా, చట్నీస్కి, పప్పులోని, కర్రీస్కి, నిలవ పచ్చళ్ళు అన్నీ కూడా చేస్తుంటాను ఆకుకూరలతో నేను. దీంతో పొన్నగంట నిలవ పచ్చడి కూడా నా రెసిపీస్లో ఉంటుందని ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూస్తే. అయితే అది నేను పోస్ట్ చేయమంటే నేను పోస్ట్ చేస్తాను. అంటే ఏ విధంగా అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. ఇప్పుడు ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పొన్నగంట నిలవ పచ్చడి అనేది మీకు ఎక్కువగా వచ్చేస్తే మాత్రం మీరు చక్కగా దాన్ని వేస్ట్ చేయకండి. మీ ఫ్రెండ్స్కి ఇవ్వాల్సినంతవరకు ఇవ్వండి. మీరు అది తిన్నంతవరకు తినండి. ఇంకా బోర్ కొడితే చక్కగా పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పడేయండి. మంచిగా మనం కూరలు లేనప్పుడు, ఒకే రకం కూర చేసుకున్నప్పుడు, 2 రకాలు చేయలేనప్పుడు అప్పుడు ఈ పచ్చడి మనకు ఉపయోగపడుతుంది. పెరుగన్నంతో కూడా చాలా బాగుంటుందండి నంజుకోవడానికి. అయితే ఇదిగోండి ఈ విధంగా నేను మొత్తం పొన్నగంట అంతా ఈరోజు కోసేద్దాం అనుకుంటున్నాను. కానీ 2 మళ్ళు తీసేసరికి నాకు బకెట్ నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా పంచడానికి ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది ఆలోచిస్తున్నాను. పంచడానికి అయితే మాకు స్కూల్ దగ్గరలో ఉందండి, అక్కడికైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్లో డైలీ భోజనాలు ఉంటాయి కదా, అక్కడ పప్పులో వేస్తారు, పిల్లలందరికీ వెళ్తుంది. అలా కూడా చేయొచ్చని ఆలోచిస్తున్నాను నేను. ఎంతసేపు ఫ్రెండ్స్కి ఎంతకని ఇస్తాము, అలా కూడా బాగుంటుందని అనిపిస్తుంది నాకు. స్కూల్లో మొక్కలు కూడా వేయడం చూశారు కదా మీరు అంతకుముందు వీడియో. అలా అనమాట. అక్కడ మాకు దగ్గరలోనే ఉంది చక్కగాను. అయితే పొన్నగంటను మాత్రం పోయిన కన్ను వచ్చే కూర అని తెలుసు కదండి అందరికీ. అంటే విటమిన్ ఏ రిచ్గా ఉండే ఆకుకూర. దీన్ని అస్సలు మీరు కొంచెం కూడా వేస్ట్ చేయకండి, చక్కగాను వినియోగించుకోండి. వినియోగించుకోలేని పక్షంలో అక్కడ మనకు ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి చక్కగా పంపిద్దాం. వాళ్ళు కూడా మంచిగా తీసుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా ఒక బకెట్ నిండిపోయిందండి ఈరోజు ఆకుకూర. ఇంక ఇదిగోండి పక్కన బచ్చలు కూడా రెడీగా ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేయొచ్చు మనం. అయితే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటో చూసేద్దాం. 2 మళ్ళీకి అంత ఎక్కువ వచ్చింది. గార్డెన్ అని తిరిగితే బస్తాకు వస్తుంది అనుకుంటా. అయితే ఈరోజు నేను హార్వెస్ట్ చేసిన ఏంటంటే అన్నపూర్ణాకు అన్నంలో వేసుకోవడానికి. తెలుసు కదండి, ఇది ఒక వీడియో చేశాను. ఇది లెమన్ గ్రాస్, ఇది కూడా వీడియోలో చూస్తారు. మాకు లెమన్ గ్రాస్ ఎక్కువ టీలోకి, ఇవి కూరలో వేసుకోవడానికి, ఇదేమో చారులో వేయడానికి మునగాకు. ఇవి కొద్దిగా ఏంటంటే చిక్కుడుకాయలు, దొండకాయలు వచ్చినాయి. అవి పొన్నగంటది ఒక బకెట్ ఇలా వచ్చింది. బచ్చలు కూడా కొంచెం కోసానండి. పొన్నగంట అయితే నేను కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. బచ్చలు చాలా ఎక్కువ వాడాను కదా, ఈసారి పొన్నగంట వాడదాం అనుకుంటున్నాను. అయితే బచ్చలు ఏం చేస్తారండి అనుకోవచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చిద్దాం, చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కవర్లు వేసి పంపించేస్తే వాళ్ళు పప్పులో వేసేసుకుంటారు. ఇదండి ఈరోజు మొత్తం ఆకుకూరల హార్వెస్టే. టీలోకి, అన్నంలోకి, చారులోకి, అన్నిటిలోకి, పప్పులోకి, అన్నిటికీ ఆకుకూరలు ఇలా ఒక్కో వెరైటీగా వాడుకుంటాను నేనైతే మాత్రం. మీరు కూడా ఆకుకూరలు ఎక్కువ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఐరన్ కంటెంట్ ఉంటుంది ఆకుకూరల్లో, చక్కగా అది ఉంటే మనకి ఇమ్యూనిటీ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్. ఈరోజు ఆ గార్డెన్ అంతా హార్వెస్ట్లో ఇంకేమీ ఉన్నాయి మొత్తం తీసేయడం అనమాట. చూస్తున్నారు కదా, పొట్లకాయలు, పిచ్చుక పొట్ల అంటాం కదండి, ఈ పిచ్చుక పొట్ల అనమాట. ఇక్కడ నాకు పాత చెట్లు అండి ఇవన్నీ కూడా. నేను
మూడో నెలలో 2 నెలలు పెట్టిన చెట్లు ఇప్పుడు అలా వస్తుంది అనమాట. ఈ పాదులన్నీ కూడా పాత ఉండిపోయినాయి. ఈ రెండు రావడం వల్ల ఏంటంటే నేను వీటిని పాదులు తీసేయలేకపోతున్నాను. ఎంతో కొంత వస్తున్నాయి కదా అని. ఇప్పుడు కొత్తవి పెట్టుకుంటే చాలా ఎక్కువ వస్తాయి, కానీ పాతి తీబుద్ధి కావట్లేదు. పాపం అలా వస్తూ ఉంటాయి కదా. నాకు ఒక రోజు అయితే 3 వచ్చాయండి. 2 రోజులు హార్వెస్ట్. ఇప్పుడు నేను ఈరోజు మీరు చూపిస్తుంది, నేను గార్డెన్లో చూపిస్తుంది 2 రోజులు హార్వెస్ట్ చేస్తుంది, ఒక వీడియో కింద చేసి పెడుతున్నాను అనమాట. అయితే ఇదిగోండి ఇక్కడ పొట్లకాయలు, పిచ్చుకు పొట్ల అంటే పొడవ పొట్ల కన్నా పిచ్చుకు పొట్లలో పోషక విలువలు ఎక్కువ అంటారు కదా. అందుకు ఈ 3 కాయలు కూడా మనం మంచిగా హార్వెస్ట్ చేద్దాం. మా పందిర్లు కొంచెం హైట్గా ఉంటాయి కాబట్టి నిచ్చెన ఎక్కాల్సిందే. మరి నిచ్చెన ఎక్కి కోసుకుంటే సేఫ్గా హ్యాపీగా ఉంటుంది చక్కగాను. అయితే పొట్లకాయలు కొయ్యడానికి మాత్రం అండి అసలు కత్తిరి అక్కర్లేదండి. డ్రాగన్ ఫ్రూట్ ఎలా కత్తిరి లేకుండా తిప్పితే వచ్చేస్తుందో ఈ పొట్లకాయ కూడా అంతేనండి, తిప్పితే వచ్చేస్తుంది అనమాట. ఇలా తిప్పి తీస్తే చక్కగా వచ్చేస్తుంది. కట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది, కాండం అది దగ్గరగా ఉంటుంది, అది స్మెల్ భలేగా వస్తుందండి. ఇది దగ్గరికి వెళ్ళేసరికి ఆకులు పండు ఇది కూడాను. పొట్లకాయ కూడానండి చాలా చక్కగా పాలు పోసి వండుతారు కొంతమంది. నేనైతే నువ్వులు కూడా వేసి వండుతాను. తర్వాత ఇంకా కొబ్బరి కూడా వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. పొట్లకాయ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా ఇలాగ రకరకాల రెసిపీస్తో చక్కగా మనం తినవచ్చు. ఇలా ఒకరోజు చక్కగా 3 పొట్లకాయలు కోసుకెళ్ళాను. ఇందాక చూసారు కదా ఆకుకూరలన్నీ కోసుకెళ్ళాను. ఈ విధంగా రోజుకో కొంచెం రాగానే ముందు కొంచెం వీడియో చేసుకుంటూ ఈ విధంగా అలా కోసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. ఒకరోజు నాకు అసలు హడావుడి అయిపోయి ఇంట్లో పనులు, గార్డెన్ పనుల వల్ల కొన్ని వీడియోలు అన్నీ తీయలేకపోతున్నాను అనమాట. ఏది తీస్తే అది మేము ముందు ఉంచుతున్నాను నేను. ఇది కూడా 3 వచ్చినాయి చక్కగాను. చాలండి, మంచిగా కర్రీ అయిపోద్ది మనకి. అలాగా ఇది ఒక రోజు హార్వెస్ట్ చేశాను. ఇంకొక రోజు చూస్తే మళ్ళీ ఒక 2 ఉన్నాయండి ఇక్కడ. ఇలా 2 వస్తూ ఉంటాయన్నమాట. పందిర్లన్నీ పాతవి అయిపోయావండి, కొత్తవి పెట్టాలి. సీడ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మొక్కలతో అనుబంధం మనకు పెరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ పందిరు ఉంది, ఈ పొట్ల తీగ ఎప్పటికప్పుడు మీరు చూస్తున్నారు, అలా కోస్తూనే ఉంటాను. ఇప్పుడు తీసేయాలనేసి అంటే మనసు ఒప్పదు. దానంతలా చచ్చిపోయే వరకు ఉంచేస్తున్నానండి. మా మొక్కలు మాత్రం వాటంతలే చచ్చిపోతాయి కదా పీరియడ్ అయిపోయిన తర్వాత, అప్పుడు వాటిని కొంచెం తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నా పాత మొక్కలే, ఇంకా చెయ్యాలి కొత్తవన్నీ కూడాను. అయితే ఈరోజు ఏంటంటే ఈ 2 పొట్లకాయలు ఇదిగోండి, అవి ఎత్తుక్కోవాలండి. ఆ కొనలు ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతాయో ఎక్కడ దిగుతాయో తెలియదు. మనం డైలీ చూసుకోవాలి, కంపల్సరీగా చూసుకోకపోతే మాత్రం అవి ముదిరిపోతాయి అన్నమాట. ఆకుల్లో ఉండిపోతాయి, చాటున ముదిరిపోతాయి. ఇలా లేతగా భలే ఉంటుందండి. పొట్లకాయ కూర మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. మాకైతే ఎక్కువగా పచ్చిగా కూడా దీన్ని వాడతారండి. అంటే డెలివరీస్ అయ్యేటప్పుడు, సర్జరీస్ అయ్యేటప్పుడు కూడా దీన్ని బీరకాయ కూర, పొట్లకాయ కూర దానికి చక్కగాను మాకు పచ్చిమ కూరలుగా కూర వాడతారు. అయితే ఇక్కడ చూస్తారు కదా, ఇంక ఇది కూడా లాస్ట్ అయిపోయింది బీరతీగ. ఇంక దీన్ని ఉంచాలా తీయాలి కూడా అర్థం అవ్వలేదు. కాయలు మాత్రం పెద్దగా పెరగట్లేదు. వేసవి బీర పెట్టాను కదా అదనమాట. ఇదిగోండి వేసవి బీర పెట్టాను కదా, ఇప్పుడు కూడా చక్కగా వస్తున్నాయి. కాకపోతే హైట్ పెద్ద మొక్కలు పెరగట్లేదు. మొక్క మాత్రం ఇది ఇలా పాతది అయిపోయింది, కానీ అక్కడక్కడ కాపు వస్తూనే ఉంది. ఏంటో విచిత్రం. నన్ను అవి వదలడం లేదా, వాటిని నేను వదలడం లేదా నాకు అర్థం అవ్వట్లేదు. 2 పొట్లకాయలు కూర సరిపోవు కాబట్టి ఇంకా బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసేసి ఎక్కడెక్కడ చిన్న పెద్ద ఉన్నాయి అన్ని కలిపి కూర చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా ఉన్నాయండి పందిర్లు. మన మొక్కలకి మనకి అనుబంధం ఈ విధంగా ఉంటుందా అనిపిస్తుంది అనమాట. అదే ఇప్పుడు చెప్పాను కదా, అది మనల్ని వదలడం లేదా, లేదా మనం వాటిని వదలడం లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. మీతో కబుర్లు బాగున్నాయి అనుకుంటున్నాను. హార్వెస్ట్లో కబుర్లే కదా ఈరోజు. ఇదండి, ఇంకా లాస్ట్ అయిపోతే ఎలాగో తప్పదు, ఇంకా అప్పుడు ఎలాగో తీసేస్తాము. అయితే ఇప్పుడు 2 మరి కూర సరిపోదు అన్నాను కదండి, పొట్ల బీర కలిపి వండొచ్చా అనేది కొంతమందికి డౌట్ ఉండొచ్చు. నేనైతే మాత్రం కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఒక 2 అవి ఒక 2 అలాగొస్తే కలిపి కూర వండేస్తానండి. ఎందుకంటే మేము బయట అసలు కొనం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు. ఇది ఒకటి వచ్చిందండి. ఇవన్నీ దేశవాళీ బీరండి. ఈ వెరైటీస్ ఇంతే పెద్దగా పెరగవు, ఆరోగ్యానికి చాలా మంచిది, ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. పెద్ద బీరకాయల కన్నా ఈ పొట్టు బీరకాయల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. లోపల కండ కూడా ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ముక్కలు వస్తాయి అన్నమాట. కట్ చేస్తే కూర కూడా చక్కగా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఈ బీరకాయలన్నీ చక్కగా బీరకాయ పొట్లకాయ కలిపి కూర చేస్తూ బీరకాయ తొక్కల పచ్చడి చేస్తాను. మంచి రెసిపీస్ ఈరోజు నాకు రెడీ అయిపోయినట్టే ఇంట్లోని. బీరకాయ తొక్కల పచ్చడి, పొట్ల బీర కర్రీ. ఇంకేం కావాలి చెప్పండి. లాస్ట్ నెలగా పెరుగు ముద్ద వేసేసుకుంటాము. ఇంకా అలా వచ్చేస్తుంటే ఇంకో కాయ కనిపించిందండి, ఇంకో చిన్న బీరకాయ. ఇలాగే తీగలు వెళ్ళిపోయి అక్కడికక్కడ అలా కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇది కొంచెం వంకరగా ఉంది. ఈ వంకరగా వచ్చినాయి అసలు మనం ఉంచకూడదండి, పొడవ పెరగవు ఇవి. అందులో పాతది వయసు అయిపోయింది ఒకటి కదండి మొక్క, మరి ఇంతకన్నా ఇంక రావు, ఆశించకూడదు కూడాను. ఇదనమాట.
ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు చూసారు కదా చిన్న చిన్న హార్వెస్ట్లు, చిన్న చిన్న కబుర్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుగుణ భవంతు. బాయ్ అండి.